కాలం కలిసి రాకపోతే జనం వెంట లేకపోతే కంచు కోటలు కూడా పేక మేడల్లాగా కుప్పకూలిపోతాయి. రాజకీయాల్లో అయితే శరవేగంగా జరుగుతూ ఉంటాయి. దశాబ్దాలుగా నమ్ముకున్న నాయకుడు ఏ స్థితిలో ఉన్నా తమను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడన్న నమ్మకం కలిగించకపోతే పరిణామాలు తారుమారు అవ్వడం ఖాయం. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోందట. చీమా చీమా ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్లుగా తాను రచించిన వ్యూహాలు అన్నీ ఇప్పుడు తనపైనే ప్రయోగించబడుతున్నాయట. ఆ నాయకుడిలో స్పష్టంగా ఆవేదన కనిపిస్తుందట. ఇంతకీ ఎవరా నేత, ఎక్కడా నియోజకవర్గం? పులివెందుల నుంచే ప్రక్షాళన చురు, సొంత డబ్బులతో బాధితులకు పరిహారం, టీడీపీని తీవ్రంగా దెబ్బకొట్టాలనే వ్యూహాలు. క్లీన్ స్వీప్ చేయడం అనేది ఏ రంగంలో అయినా జరగొచ్చు, కానీ రాజకీయాలు జరగడం చాలా కష్టం, అసాధ్యం కూడా. కానీ మాజీ సీఎం జగన్ గడిచిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ క్యాడర్కు భరోసానిచ్చారు. కానీ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా గెలవడానికి ఆపోసోపాలు పడాల్సి వచ్చింది. రాష్ట్రంలో వీచిన కూటమి గాలికి వైసీపీలోని హేమాహేమీ లీడర్లు ఓటమి బాట పట్టారు. ఫైనల్ గా పట్టుమని 11 మంది గెలిచేసరికి వైసీపీ డీలా పడిపోయింది. రాజకీయాల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం మామూలే, కానీ వైసీపీకి ఎదురైన ఓటమి నుంచి ఏ పాఠం నేర్చుకోవాలో కూడా తెలియని పరిస్థితికి వచ్చారు లీడర్లు. అయినా వచ్చిన ఓటు బ్యాంకును పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో ఉన్న 42% మంది ప్రజలు మనతోనే ఉన్నారంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఎంత ధైర్యం చెప్పినా జారుకునే లీడర్లు జారుకుంటూనే ఉన్నారు. ఇది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనే కాదు, పులివెందులలో కూడా అలాగే ఉందంటున్నారు అక్కడి ప్రజలు. దీంతో ప్రత్యేకంగా పులివెందులపై కూడా జగన్ ఫోకస్ పెట్టాల్సి వస్తుందట. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం. 47 ఏళ్లుగా రాజకీయంగా పులివెందుల జగన్ కుటుంబం చేతిలోనే ఉంది. వైఎస్ఆర్ నుంచి ఇప్పటివరకు పులివెందులలో పట్టు కోల్పోయింది లేదు. రాష్ట్ర నాయకులుగా వెలుగొందిన వైఎస్ఆర్ గాని జగన్ గాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా పులివెందుల ప్రజలు మాత్రం వారుతూనే ఉన్నారు. పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీ అంటే పులివెందుల అన్నట్లుగా ఉంటుంది. కానీ అలాంటి చరిత్రకు కూడా ఇప్పుడు బీటలు వారుతున్నాయా? అందుకే జగన్ ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేయాల్సి వచ్చిందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నాయకులు. గతంలో ఎలా ఉన్నప్పటికీ జగన్ సీఎం అయిన తర్వాత పులివెందులకు 1000 కోట్ల నిధులు కేటాయించారు. అనేక అభివృద్ధి పనులు చేశారు. ఇంకా కొన్ని పనులు మధ్యలోనే ఉన్నాయి. అలాగని ప్రజలు వాటిని గుర్తుపెట్టుకుని ఆ నాయకుడితోనే ఉండే కాలాలు పోయాయి. 10 మందిని గుంపుగట్టే ప్రతి లీడర్ కూడా అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు జరగాలని ఆశపడుతున్నారు. అందుకే జగన్కు దగ్గరగా ఉండే నాయకులు కూడా కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నారట. ఒక్కచోట కూడా పోటీ లేకుండా పులివెందుల మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లను జగన్ గెలిపించుకున్నారు. అలాంటి వారు కూడా జగన్ను వీడి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. వారిలో 2 ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు కూడా. మరో 17 మంది కౌన్సిలర్లు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడైతే రాజకీయ ఒత్తిళ్లు వస్తాయని మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. నియోజకవర్గంలో ఈ పరిస్థితులు తెలుసుకున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందులలో పట్టుకోల్పోకూడదన్న ఆలోచనతో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారట. అందుకోసం సొంత డబ్బులతో అయినా పథకాలు అందించడానికి సిద్ధపడుతున్నారట. అధికార పార్టీ ప్రలోభాలు పెడితే వాటి ప్రభావం నాయకులు కార్యకర్తలపై ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా తానే కుప్పంలో చేసి చూపించారు. కుప్పంలో చంద్రబాబు స్థానాన్ని అస్థిరపరచడానికి జగన్ చేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు అలాంటి ప్రయోగాలే చంద్రబాబు తన నియోజకవర్గం పులివెందులలో చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఊహించగలరు. అలా ఊహించారు కాబట్టి మరింత జాగ్రత్త పడుతున్నారట. అందుకోసం ఎన్ని మెట్లు దిగడానికైనా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడడం లేదట. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పులివెందులలో అడిగిన వారికి అడగని వారికి ఏం అడిగినా కాదనకుండా చేశారు. చాలా మంది యువతకు ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. అవన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావడంతో ప్రభుత్వం మారడంతో వారందరినీ ఇంటికి పంపిస్తున్నారు అధికారులు. దీంతో తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి చాలా మంది కుటుంబాలు టీడీపీలో చేరడానికి కూడా సిద్ధమయ్యారట. ఇక రైతుల విషయంలో జగన్ ఎంత కావాలంటే అంత చేశారు. పులివెందులలో హార్టికల్చర్ సాగు ఎక్కువగా ఉంటుంది. వారికి ఇన్పుట్ సబ్సిడీలు, పంటల బీమా, పంట నష్టం ఇలా ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా సాయం చేస్తూ వచ్చారు. తాజాగా జిల్లాలో వచ్చిన గాలివానలకు అరటి పంటకు నష్టం జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ పంటలను పరిశీలించి అక్కడి నుంచి అధికారులకు ఫోన్లు చేసి రైతులను ఆదుకోమని కోరేవారు. మన ప్రభుత్వం వస్తే పరిహారం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చేవారు. కానీ గతంలోలాగా మాటలతో సరిపెడితే వినే పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు లేరన్న విషయం జగన్కు అర్థమైంది. దీంతో
తన సొంత డబ్బులతోనే పరిహారం అందించాలని నిర్ణయించుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి పంట వివరాలను ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తెప్పించుకున్న జగన్ అధికారులు తయారు చేసిన రిపోర్టును కూడా పరిశీలించి మండలంలోని 670 మంది రైతులకు 1,14,00,000 పరిహారంగా తన సొంత డబ్బులు పంచడానికి సిద్ధమయ్యారట. హెక్టార్కు 20,000 చొప్పున 1,420 ఎకరాలకు పరిహారం అందించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటి నుంచే జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత జిల్లా పులివెందుల నుంచే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకోసమే అధినేత పర్యటనలు చేస్తున్నారు. చేసింది గొప్ప పని అయినా విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్లుగా మారింది అధినేత పరిస్థితి. ఇంకా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్ని వస్తాయో చూడాలి.